హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఈ 37 మందికి నో టికెట్స్ అండి. 37 మంది కాదు, ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. ఎందుకంటే వైసీపీలో ఒక అంతర్మథనం జరుగుతుంది. ఏంటంటే 11 మంది ఇన్ఛార్జీలు ఒక్కసారిగా మార్చారండి. మామూలు విషయం కాదు. మంగళగిరి ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారో దాని తర్వాత అనూహ్యంగా వైసీపీలో అయితే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో ఎంతమంది అయితే ఓడిపోయే అభ్యర్థులు ఉన్నారో, ఎంతమంది మీద తీవ్ర విమర్శలు ఉన్నాయో, తీవ్ర నిరసన ఉందో, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందో, అలాంటి వాళ్ళందరినీ కూడా తీసేయాలి, ఏరేయాలి, మార్చేయాలి అనే సిద్ధాంతం పెట్టుకున్నారండి జగన్ గారు. కాబట్టి జగన్ గారు చేస్తున్నటువంటి మార్పులు ఎందుకురా అంటే కనుక ఈ అభ్యర్థుల మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో నెగ్గరు. అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సిట్టింగ్లకి ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారు అని మనం కూడా చెప్పాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇస్తే కనుక ఓడిపోతారు, ఎందుకంటే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది వాళ్ళ మీద అనేది మనం కూడా మాట్లాడాం. కానీ సిట్టింగ్లకే టిక్కెట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ సిట్టింగ్లకి టిక్కెట్లు ఇవ్వడం వల్ల అక్కడ ఓడిపోవడం జరిగింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా సేమ్ అదే పరిస్థితి ఏపీలో జగన్ గారి విషయంలో కూడా జరగబోతుందా అనేది కనుక మనం మాట్లాడటం జరిగింది. సిట్టింగ్లకి ఛాన్స్ ఇస్తే కనుక 100% ఓటమి ఖాయం. కాబట్టి అసలే అంతంత మాత్రంగా వస్తాయనుకున్న టిక్కెట్లు మొత్తం నాశనం అయిపోతుంది అనేది కనుక మనం మాట్లాడటం జరిగింది. మరి ఏ అంచనాలు ఎలా తలకిందులయ్యాయి, ఎలా తెలిసిందో ఏంటో తెలియదు. కానీ మొత్తానికి జగన్ గారు మాత్రం సిట్టింగ్లు అందరినీ కూడా మార్చేస్తున్నారు, చాలా మందిని తీసేస్తున్నారు, చాలా మందిని పక్కకి గెంటేస్తున్నారు. దాంట్లో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి రాజీనామా కూడా. కాబట్టి ఎంతమంది అయితే ఉన్నారో, అలా మార్చబోయే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ నేను చెప్పట్లేదు. కానీ ఈ వీడియోలో ఒక 37 మంది గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఈ వీడియోలో కూడా మీరు నాకు రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మంది షేర్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. 5-10 ఉండే సబ్స్క్రైబర్లు మన ఛానల్లో 15,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారండి. అదంతా క్రెడిట్ అంతా మీరే అని అంటాను నేను. కాబట్టి మన ఛానల్ టార్గెట్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, మనం చూసుకుంటే కనుక మొట్టమొదటిగా ఏలూరు ఆళ్ళ నాని గారండి. ఇక్కడి నుంచి ఈయన టిక్కెట్ తీసేయడమా లేదా మార్చేయడమా ఏదో ఒకటైతే జరుగుతుంది. అలాగే జోగి రమేష్ గారు మంత్రి, అలాగే పెడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఈయన కూడా తీసేస్తారు అని అయితే కనుక మాట్లాడుకున్నారు. సర్వేలు కూడా ఈయన మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి తీసినా ఆశ్చర్యపోనవసరం లేదు, అలాగే ఇక్కడి నుంచి మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగే అంబటి రాంబాబు గారు మామూలుగా కాదు, తీవ్రమైనటువంటి మరీ తీవ్రమైన ఇంకా వేరే పని ఉంటే కనుక అలాంటి అసంతృప్తి అయితే కనుక ప్రజల్లో ఉంది అంబటి రాంబాబు గారి మీద. కాబట్టి 100% ఈయన కూడా మార్చేస్తారు. తర్వాత విడదల రజనీ గారి, తర్వాత సింహాద్రి రమేష్ బాబు గారు గారి అవనిగడ్డ, అలాగే మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్, తర్వాత నంబూరి శంకర్రావు పెదకూరపాడు, అలాగే వెంకట రోషయ్య పొన్నూరి, తర్వాత మహమ్మద్ ముస్తఫా షేక్ గుంటూరు తూర్పండి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట, మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి, వెలగపల్లి ప్రసాదరావు గూడూరు, మేడా వెంకట మల్లికార్జున రెడ్డి రాజంపేట. వీళ్ళందరూ కూడా అంటే 100% తీసేస్తారు అనేది కనుక సంకేతాలు ఉన్నాయి. ఒకవేళ తీయలేదనుకుంటే కనుక, వీళ్ళని తీసేయలేదు అని అనుకుంటే కనుక అవసరమైతే ఆ నియోజకవర్గం గురించి వేరే నియోజకవర్గం మారుస్తారు అని అయితే ఒక లెక్క ఉందండి. కాబట్టి నియోజకవర్గం మార్చినంత మాత్రాన నెగ్గుతారా అంటే కనుక నెగ్గరు. ఎందుకంటే ఇక్కడ ఏ ప్రజలైతే అసంతృప్తిగా ఉన్నారో వేరే చోట వేస్తే ఆ ప్రజలు మాత్రం సంతృప్తిగా ఉంటారని కూడా పొరపాటే. కాబట్టి ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిందే. తర్వాత కోరుముట్ల శ్రీనివాసులు కోడూరు, తోగూరు ఆర్దర్ ఎస్సీ నియోజకవర్గం నందికొట్కూరు, అలాగే సుధాకర్ కోడుమూరు, వై బాలనాగిరెడ్డి మంత్రాలయం, గుమ్మూరూరు జయరాం ఆలూరు, తర్వాత వై వెంకటరామరెడ్డి గుంతకల్, అలాగే అనంత వెంకటరామరెడ్డి అనంతపురం, వశశ్రీ చరణ్ కళ్యాణదుర్గం, తర్వాత తలారి వెంకట్రావు గోపాలపురం, జ్యోతుల చట్టిబాబు జగ్గంపేట, పిడిపై విశ్వరూప్ మంత్రి. మీకు విషయం చెప్పాలండి, మర్చిపోయాను. ఏంటంటే వీళ్లలో మంత్రులు కూడా చాలా మందిని అయితే స్థాన చలనం కలగబోతుంది. మంత్రుల ఎమ్మెల్యేలను చూడలేదు జగన్ గారు. ఏంటంటే అక్కడ జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, తెలంగాణలో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాన్ని గుణపాఠంగా తీసుకుని, అది గుణపాఠంగా భావించి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా తీసి పక్కన పెట్టడమా లేదా వేరే ప్లేస్లో మార్చడమా అనేదాన్ని డిసైడ్ అయిపోయిన మామూలుగా కాదు, తీవ్ర కసరత్తు జరుగుతుంది. అసలు
చాలా మంది వైసీపీ నాయకులకు ముచ్చమట్లు పడుతున్నాయి. ఎవరిని ఎక్కడికి మారుస్తారు, ఎవరు చూస్తారు, ఎవరిని తీసేస్తారు తెలియని పరిస్థితి అనమాట. కాబట్టి పినిపి విశ్వరూప్ గారు మంత్రి, ఈయన మీద కూడా తీవ్ర అసంతృప్తి అయితే ఉందండి. ఎందుకంటే కాబట్టి ఇక్కడి నుంచి ప్లేస్ మారుస్తారు, ఎందుకంటే తీయలేరు కాబట్టి ప్లేస్ మారుస్తారు అనేది కనుక వాదనలు జరుగుతున్నాయి. పొన్నాడ సతీష్ కుమార్ గారు ముమ్మిడివరం, తర్వాత పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు ప్రతిపాడు, తర్వాత తానేటి వనిత కొవ్వూరు. చెప్పారు కదండి, మంత్రులైనా సరే జగన్ గారు పక్కన పెడతారు. తానేటి వనిత గారు అసలు చాలా కాలం పార్టీకి దూరంగా ఉన్నారు, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు తానేటి వనిత గారు అని చాలా మంది అయితే కనుక చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. కాబట్టి జగన్ గారి నిర్ణయాలు తానేటి వనిత గారికి నచ్చకపోవడం, అలాగే ఏదైతే మంత్రి ఇచ్చారో మంత్రి శాఖ నుంచి మళ్ళీ తర్వాత గ్యాప్ రావడం, ఇవన్నీ కూడా పార్టీ నుంచి కూడా గ్యాప్ తీసుకోవడం, ఇవన్నీ దేనికి సూచించాయంటే కనుక తానేటి వనిత గారు బయటకు వెళ్ళిపోతారు, కాబట్టి ఈవిడ కూడా పార్టీ నుంచి దూరం అయిపోయినట్టే అనేది చాలా రకాలుగా అయితే మాట్లాడుకున్నారు. కాబట్టి మళ్ళీ అవసరమైతే సిట్టింగ్ అక్కడ ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ ఇస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో కనుక నెగ్గరు తానేటి వనిత గారు. కాబట్టి తానేటి వనిత గారిని కూడా బయటికి వేరే ప్లేస్ మారుస్తారు అని అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. 100% మారుస్తారు కూడా నాకు తెలిసి. ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం, గొల్ల బాబురావు గారు పాయకారావుపేట. చెప్పారు కదండి, ఎంత సీనియర్లు అయినప్పటికీ, ఎంత సీనియర్ నాయకులు అయినప్పటికీ అక్కడ తీవ్రమైన అసంతృప్తి ఉంది. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంటే 100% సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ సిట్టింగ్ మంత్రి కానీ ఎవరైనా కానీ ప్రజలకు అనవసరం, ఓడిపోతారు. కాబట్టి అక్కడ నించుంటే అనేది ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని వీళ్ళందరికీ స్థానచలనాలు కానీ లేదా తీసి పక్కన పెట్టేయడం కానీ అదైతే జరుగుతుంది. కాబట్టి యువి రమణమూర్తిరాజు ఎలమంచిని, గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లి, తిప్పల నాగిరెడ్డి గాజువాక, కంబాల జోగులు రాజం, గొర్ల కిరణ్ కుమార్ వచ్చారు, రెడ్డి శాంతి, గొర్ల కిరణ్ కుమార్ ఇచ్చారు, రెడ్డి శాంతి పాతపట్నం. అలాగే వీ జాబితాలోనే ఈ స్పీకర్ గారు కూడా ఉన్నారండి, తమ్మినేని సీతారాం గారు. ఈయన కూడా తీవ్ర అసంతృప్తి అయితే ఉంది ఆ నియోజకవర్గంలో. కాబట్టి ఈయన కూడా పక్కన పెడతారు, 100% ఈసారి ఎవరు టికెట్ అనేది జరుగుతుంది. కాకపోతే ఒకవేళ లేదు కాదుకూడదని కనుక ఒకవేళ నేను చెప్పిన వాళ్ళలో మంత్రులు కొంతమంది ఈ తమ్మినేని సీతారాం గారిని ఎంపీ అభ్యర్థిగా పంపించిన ఆశ్చర్యపోవడం అసలు. కాబట్టి ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళ ప్లేసులు మార్చడమా, లేకపోతే పదవులు మార్చడమా, లేకపోతే వాళ్ళ స్థానాలు ఏదైతే ఉన్నాయో అసలు తొలగించేయడమా, అసలు టికెట్లు ఇవ్వకూడమా అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 37 మందే కాదు ఇంకా చాలా మంది ఉన్నారండి, ఇంచుమించుగా 60-70 మంది అయితే కనుక వైసీపీలో 100% ఓడిపోయే క్యాండిడేట్లు అయితే ఉన్నారు ఈసారి సిట్టింగుల్లోనూ. కాబట్టి ఆ సిట్టింగ్ అభ్యర్థులు అందరినీ మార్చాలంటే మామూలు విషయం కాదు, కత్తి మీద సామే, జగన్ గారికి కత్తి మీద సామే. కానీ ఏం చేస్తారంటే కొన్ని విషయాలు ఏమాత్రం ఆలోచించడు ఆయన, డెఫినెట్ దాని డౌటే లేదు. సొంత ఇంట్లో వాళ్ళైనా సరే పక్కన పెట్టేసే టైం జగన్ గారు. కాబట్టి ఏళ్ళ విషయాలు ఆలోచిస్తారంటే అసలు నథింగ్, దాంట్లో డౌటే లేదు. తీసి పక్కన పెట్టడం ఏమాత్రం ఆలస్యం చేయరు, తీసేస్తారు అనడానికి 11 మంది ఇన్ఛార్జీలే ఎగ్జాంపుల్. కాబట్టి మన వీడియో చూస్తారు మీకు అందరికీ ఒక ఐడియా రావచ్చు, జగన్ గారు ఈ 37 మందిని మారుస్తారా మార్చారంటే కనుక మారుస్తారని నేను అంటాను. మార్చారనుకుంటే కనుక వీళ్ళలో ఎవరైనా నెంబర్ 1 క్యాండిడేట్లు ఉన్నారో అసలు చూసుకోవాల్సిన లేదు అని అంటే కనుక కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయ సలహాలు నాకు చాలా అవసరం. మన ఛానల్ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీది. సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 మంది సబ్స్క్రైబర్లు మన ఛానల్ టార్గెట్. థ్యాంక్ యూ వెరీ మచ్.